హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య. చెడు వ్యసనాల వల్ల భర్త చనిపోతే అష్ట కష్టాలు పడి కొడుకును పెద్ద చేస్తుంది తల్లి. కానీ ఆ కొడుకేమో తల్లి గురించి, ఆమె ఆరోగ్యం గురించి అస్సలు పట్టించుకోడు. కోడలు అత్తగారికి తిండి పెట్టడం ఇష్టం లేక భర్తకు అత్త మీద లేనిపోనివి చెప్పి ఆమెను ఇంటి నుండి వెళ్ళగొట్టాలని చూస్తుంది. దాంతో అత్తగారు ధైర్యంతో ఒక అడుగు ముందుకు వేసి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తుంది. దాంతో కొడుకు కోడలు ఆమె కాళ్ళ వద్దకు వస్తారు. మరి ఆమె అంతలా ఏం చేసిందో ఈరోజు మనం తెలుసుకుందాం. ఈసారైనా వంశోద్ధారకుడు పుడితే నీకు 106 కొబ్బరికాయలు కొడతాను స్వామి అంటూ రాజమ్మ దేవాలయంలో పూజ చేయించి ఇక ఇంటికి వెళ్ళి శుభవార్త వింటాను అనుకుంటూ ఇంటికి చేరింది. నానమ్మ, నాకిప్పుడు 4 చెల్లెళ్ళు అనుకుంటూ శోభ పరిగెత్తుకుంటూ రాజమ్మ దగ్గరికి వచ్చింది. చీచి, దగ్గరికి రాకు, ఇంటికి శనిలా దాపురించావు. నీతో పాటు ఇంకా 4 తీసుకొచ్చావు. దేవుడా, ఈసారి కూడా నా మొర ఆలకించలేదా నువ్వు అనుకుంటూ తన గదిలోకి వెళ్ళింది రాజమ్మ. వెంకటేశం, ఏందిరా, ఒక్క వంశోద్ధారకుడినైనా చూసి వెళ్ళిపోదామనుకున్నాను అంటూ ఈ 5 తొందరగా అత్తగారిళ్లకు పంపించేయి అని కొడుకుతో అంటూ ఉండేది రాజమ్మ. తల్లి గురించి తెలిసిన వెంకటయ్య గారు సరేలే అని సమాధానం చెప్పేవారు. శోభ పై చదువులు చదువుకోవాలని, జీవితంలో తన కాళ్ళపై తను నిలబడాలని కలలు కనేది. కానీ తను కన్న కలలన్నీ కలలుగానే మిగిలిపోయాయి. మధ్యతరగతి కుటుంబం, వ్యవసాయం వారి వృత్తి. శోభ కూడా ఇంటి పనిలో, వ్యవసాయ పనుల్లో తల్లిదండ్రికి సహాయం చేసేది. కానీ శోభకు చిన్న వయసులోనే తనకంటే 10 సంవత్సరాల ఎక్కువ వయసు గల నరేంద్రతో పెళ్లి చేశారు. నాన్న, నేను చదువుకుంటాను, నాకు ఈ పెళ్ళి వద్దు అని చెప్పింది. కానీ పెళ్ళయ్యాక నీ భర్త నిన్ను చదివిస్తాడు అంటూ ఏవేవో మాటలు చెప్పి శోభకు పెళ్లి చేశారు. నరేంద్ర తన అన్నయ్యతో కలిసి వ్యాపారం చేసేవాడు. కానీ ఇంటి మీద పెత్తనమంతా ఇంటి పెద్ద కోడలిదే. నరేంద్రకు లేని వ్యసనమంటూ లేదు. తాగడం, తిరగడం, ఇలా చెడు వ్యసనాలకు బానిస అతను. ఆ ఇంట్లో శోభతో ఎవరూ మాట్లాడేవారు కాదు. నరేంద్ర పేరుకు భర్తే, కానీ శోభను అస్సలు పట్టించుకోడు. ఒకరోజు రాత్రి తాగి వచ్చిన భర్తతో తనకు చదువుకోవాలని ఉంది అని భర్తకు చెప్పింది. ఇంటిలో అన్నీ వదినే చూసుకుంటుంది కాబట్టి వెళ్ళి వదినని అడుగు అన్నాడు నరేంద్ర. మరుసటి ఉదయం పెద్ద కోడలు వద్దకు వెళ్ళి, అక్క, నేను చదువుకోవాలి అనుకుంటున్నాను అన్నది శోభ. చదువు లేదు, ఏమీ లేదు. నువ్వు చదువుకోవడానికి వెళితే ఇంటి పని ఎవరు చేస్తారు అంటూ వెళ్ళి బట్టలు ఉతుకుపోయి అని కోపంగా అంది పెద్ద కోడలు. భర్త ఆసరా లేని భార్యను ఆ ఇంట్లో ఎవరూ లెక్క చేయరు. ఇక అక్కడి నుండి మౌనంగా వెళ్ళిపోయింది శోభ. ఇంటిల్లి పాది చాకిరీ శోభతోనే చేయించేది పెద్ద కోడలు. వ్యాపారంలో కూడా డబ్బులు కాజేసేవారు భార్యాభర్తలిద్దరూ. అన్నీ తెలిసిన శోభ మౌనంగా ఉండేది. కాలం గడుస్తూ ఉండగా 2 సంవత్సరాలకు పండంటి కొడుకుకు జన్మనిచ్చింది శోభ. ప్రవీణ్ అని పేరు పెట్టారు. రోజులు గడుస్తున్నాయి. ప్రవీణ్ 4వ ఏటలోకి ప్రవేశించాడు. రోజురోజుకి నరేంద్ర తాగుడు ఎక్కువ అవడం వలన ఆరోగ్యం క్షీణించింది. పరీక్ష చేసిన డాక్టర్ తాగుడు కారణంగా లివర్ చెడిపోయింది, ఏమీ చేయలేము అని చెప్పేశారు. 1 రోజుల తర్వాత నరేంద్ర మరణించాడు. భర్త చనిపోయిన తర్వాత శోభ పరిస్థితి వర్ణనాతీతం. తల్లిదండ్రి ఆదరించలేదు. అందువల్ల భర్త ఇంట్లోనే ఉండేది. కానీ బావగారు మరియు తన భార్య శోభతో అన్ని పనులు చేయించేవారు. కొడుకు చదువుకు డబ్బు కూడా ఇచ్చేవారు కాదు. ఒకరోజు శోభ వ్యాపారంలో తన భర్త వాటా అడిగినందుకు ఇంటి నుండి గెంటేశారు. 4 సంవత్సరాల కొడుకును తీసుకొని శోభ అదే ఊరిలో గుడి దగ్గర, బడి దగ్గర పనులు చేస్తూ తన కడుపు మార్చుకొని కొడుకుకి 3 పూటలా కడుపు నింపేది. కాస్త తక్కువ ఫీజు కావడంతో తను పనిచేస్తున్న బడిలోనే ప్రవీణ్ను చదివించుకుంటుంది. కానీ ప్రవీణ్కు తల్లి అంటే అస్సలు లెక్కలేదు. తల్లితో చాలా కఠినంగా మాట్లాడేవాడు. శోభ కొడుకుని చాలాసార్లు పద్ధతి మార్చుకోమని చెప్పింది. కానీ తల్లి మాటలు లెక్క చేయని ప్రవీణ్ అస్సలు వినేవాడు కాదు. రోజులు గడుస్తున్నాయి. ప్రవీణ్ పెద్దవాడయ్యాడు, ఉద్యోగం సంపాదించాడు. తనతో పాటు చదువుకున్న రమ్యని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2 బెడ్రూమ్లు గల ఇంటిని బాడుగకు తీసుకున్నాడు. కొడుకు ఒక ఇంటివాడయ్యాడు. ఇకనైనా వాడి పద్ధతి మారుతుంది అనుకుంది తల్లి. కోడలని కూతురిలా చూసుకోవాలనే శోభ అంచనాలు తలకిందులవ్వడానికి ఎక్కువ రోజులు పట్టలేదు శోభకు.
అత్తగారింటికి వచ్చినప్పటి నుంచే కోడలు రమ్య అత్తగారిపై పెత్తనం చెలాయించేది. భర్త కూడా నెల నెల జీతం అంతా తెచ్చి భార్య చేతిలో పెట్టేవాడు. ఇక భర్త సపోర్ట్ ఉంది కాబట్టి కోడలు అత్తగారిపై తన పెత్తనం చూపించేది. ఇంట్లో ఇద్దరం ఉన్నాం, కాళ్ళు చేతులు కదలాడుతూ ఉండాలి, పని ఇద్దరం కలిసి చేసుకుంటే సరిపోతుంది, ఇక పనావిడ ఎందుకు డబ్బులు దండగా అంటూ పని మనిషిని తీసేసింది. కానీ పనిలో ఎప్పుడు అత్తయ్యకు సహాయం చేసేది కాదు. ఇంటి పని అంతా అత్తగారితో చేయించేది. రోజులు గడుస్తూ ఉండగా రమ్య కొడుకుకు జన్మనిచ్చింది. ఒకరోజు ఆఫీస్కి బయలుదేరిన కొడుకు ప్రవీణ్ వంటగదిలో ఉన్న తల్లితో, అమ్మా, ఈరోజు రాత్రికి నా ఆఫీసు స్నేహితులు కొందరు భోజనానికి వస్తున్నారు, వారందరికీ భోజనాలు ఏర్పాట్లు చెయ్యి అన్నాడు. ఎంతమందికి వండాలి బాబు అంటూ తల్లి దగ్గుతూ అడిగింది. తల్లి దగ్గు శబ్దం విన్న ప్రవీణ్ చాలా కోపంతో, ముందు నువ్వు ఈ దగ్గు తగ్గించుకో, ఇల్లంతా దగ్గుతూ తిరుగుతూ ఉంటావు, నోటికి చెయ్యి అడ్డం పెట్టి దగ్గాలని కూడా నీకు తెలియదా అని ప్రవీణ్ కోపంగా అమ్మను అరవడంతో అతని భార్య రమ్యకు అవకాశం వచ్చింది. ఇదే విషయాన్ని ఆవిడకు వివరించి విసిగిపోయాను. ఇంట్లో చిన్నపిల్లలున్నారు, నోటికి చెయ్యి అడ్డు పెట్టి దగ్గమని చాలాసార్లు చెప్పాను, నా మాట అస్సలు లెక్క చేయదుగా మీ అమ్మ అన్నది రమ్య. అందుకే నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళమని ఎన్ని రోజుల నుండి నిన్ను అడుగుతున్నాను ప్రవీణ్, నీకు వీలు లేకపోతే మందులు కొనడానికి డబ్బులు ఇవ్వు అంది. సరే అమ్మా, ఈరోజు రమ్య నిన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తుందిలే అన్నాడు కొడుకు. అత్తగారికి ఆ దగ్గు తను అస్తమానం తీపి తినడం వల్లే మాత్రమే వచ్చింది, అందుకు హాస్పిటల్ మందులు అంటూ డబ్బులు వేస్ట్ చేయకండి అంటూ గట్టిగా భర్తతో చెప్పింది రమ్య. భార్య మాటతో కరెక్టే అమ్మా, తీపి తినడం తగ్గించు, దగ్గు తగ్గుతుంది అంటూ రమ్య, రాత్రికి వంట నువ్వు చెయ్యి, అమ్మ ఇలా దగ్గుతూ ఎలా వంట చేయగలదు అన్నాడు ప్రవీణ్. నేనా? ఈరోజు స్నేహితులతో సాయంత్రం షాపింగ్కి వెళ్ళాలి, అలాగే చిన్న పార్టీ కూడా ఉంది, నాకు టైం సరిపోదు అన్నది రమ్య. అబ్బా రమ్య, ఈ ఒక్కరోజు ప్రోగ్రాంలని రద్దు చేసుకో అంటూ ప్రవీణ్ ఆఫీస్కి బయలుదేరాడు. భర్త ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆమె తన అత్తగారిపై విరుచుకుపడింది. ఇంట్లో పనులు చేయవలసి వస్తుందని దగ్గు సాకుగా చెప్పి కూర్చోవడానికి మంచి ప్లాన్ వేశారు అని నాకు బాగా అర్థమయ్యింది. రోజంతా మంచంపై పడుకొని 3 పూటలా తినడం తప్ప మీకు ఇక పని ఏముంటుంది, కాస్త ఇంట్లో పనులు చేస్తే అరిగిపోతారా అంటూ అత్తయ్యను ఎన్నో మాటలు అంది రమ్య. కోడలి మాటలు విన్న శోభగారికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమెకు ఆగకుండా దగ్గు వస్తూనే ఉంది. ఇక ఈ పరిస్థితిలో ఏమీ మాట్లాడకుండా ఉండటమే మంచిది అనుకొని గదిలోకి వెళ్ళిపోయింది. విసుక్కుంటూ రమ్య ఎలాగోలా డిన్నర్ సిద్ధం చేసింది. ప్రవీణ్ స్నేహితులు రాత్రి భోజనం చేసి వెళ్ళిపోయాక వంటగది అంతా వండడానికి ఉపయోగించిన సామాన్లు, తినడానికి ఉపయోగించిన సామాన్లు వంటగదిలో చాలా ఉన్నాయి. మరుసటి రోజు ఉదయం శోభ గుడి నుండి ఇంటికి వచ్చేసరికి కొడుకు కోడలు తమ అబ్బాయితో బయటకు వెళ్ళడానికి రెడీగా నిలబడి ఉన్నారు. అత్తగారిని చూసిన రమ్య, వంటగదిలో కొన్ని సామాన్లు ఉన్నాయి, వాటిని కడిగి రాత్రికి మాకు భోజనానికి సిద్ధం చేయండి, మేము రాత్రికి వస్తాము అంటూ వెళ్ళిపోయారు వాళ్ళు. ఎక్కడికి వెళ్తున్నారు అని శోభ అడగదు, కొడుకు కోడలు కూడా చెప్పరు. శోభ వంటింట్లోకి వెళ్ళి చూసింది. అన్నీ పెద్ద పెద్ద పాత్రలు. ఎలాగోలా పాత్రలన్నీ శుభ్రం చేసి ఆ వంట కూడా తయారు చేసి వచ్చి మంచం మీద పడుకుంది. అర్ధరాత్రి డోర్బెల్ మోగడంతో వచ్చి వాకిలి తెరిచింది. కొడుకు కోడలు మనవడితో కలిసి ఇద్దరు ఆలస్యంగా రావడంతో శోభ భోజనం వడ్డించింది. తినడానికి కూర్చున్న ప్రవీణ్ కోపంగా తల్లిపై అరుస్తూ, వండటం ఇష్టం లేకపోతే మాకు ఒక్క మాట చెప్పొచ్చుగా, బయట తినేసేవాళ్ళం కదా, ఇలా ఉప్పు కారం ఎక్కువ వేసేసి తినకుండా చేయడం ఎందుకు అంటూ లేచి గదిలోకి వెళ్ళాడు. రమ్య కూడా అతని వెనకాలే వెళ్ళింది. కొడుకు అంత గట్టిగా అరవడంతో శోభ ఒక్కసారిగా భయపడిపోయింది. నిశ్శబ్దంగా తన గదిలోకి వెళ్ళిపోయింది. సొంత కొడుకే ఇలా ఉన్నప్పుడు కోడలి నుండి నేనేమి ఆశించగలను అంటూ ఏడవడం మొదలుపెట్టింది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. శోభగారి దగ్గు మరింత ఎక్కువయింది. అలాగే ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది ఆమెకు. తల్లి పరిస్థితి చూసిన ప్రవీణ్ ఆమెను వైద్యుని వద్దకు తీసుకెళ్లాడు. నిరంతరం దగ్గు కారణంగా ఆమెకు ఊపిరి తీసుకోవడం కష్టమయ్యిందని, కొద్ది రోజులు ట్రీట్మెంట్ అవసరమని డాక్టర్ చెప్పాడు. కొద్ది రోజులు ట్రీట్మెంట్ అందించి కంటిన్యూగా మందులు వాడాలని చెప్పారు. అయితే ఖర్చులు ఎక్కువ అవుతాయనే భయంతో ప్రవీణ్ మందులు తీసుకురావడానికి కూడా వెనుకాడడం ప్రారంభించాడు.
దాంతో ఆమె ఆరోగ్యం మళ్ళీ పాడవడం ప్రారంభించింది. కానీ ఆమె తన కొడుకును మందులు అడిగినప్పుడల్లా అతను బిజీగా ఉన్నట్లు చెబుతూ మాట దాటేసేవాడు. రోజు రోజుకి అనారోగ్యం ఎక్కువ అవుతుంది. ఎక్కడికైనా బయటకు వెళ్ళాలనుకున్నా ఎక్కడికి వెళ్ళగలదు. ఇక్కడైతే ఆమెకు 2 పూటల భోజనమైనా దొరుకుతుంది. ఎలాగైనా ఈ ఇంట్లోనే బతకాల్సి వచ్చేది. ఇప్పుడు పుట్టింట్లో కూడా ఎవరూ లేరు. తల్లిదండ్రి స్వర్గస్థులయ్యారు. చెల్లెళ్ళు అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి. వారందరూ తమ కుటుంబాలతో ఆనందంగా ఉంటున్నారు. ఇప్పుడు శోభ ఆరోగ్యం మరింత దారుణంగా ఉంది. ఇంతకు ముందు తనకు చేతనైనంత ఇంటి పనులు చేసేది. కానీ ఇప్పుడు అనారోగ్యం కారణంగా బెడ్ పైనే పడుకుండిపోతుంది. ఆ ఇంట్లో ఎవరు ఆవిడని తిన్నావా అని కూడా అడగరు. ఓపిక ఉంటే కోడలు వండిన అన్నం పప్పు తనకు తాను ప్లేట్లో వేసుకొని తినేది. ఒక్కొక్కసారి అది కూడా ఉండేది కాదు. తనలో తాను నిజంగా నానమ్మ చెప్పినట్టు నేను దురదృష్ట జాతకురాలిని. పుట్టింట్లో ఆదరణ లేదు, అత్తింట్లో నన్ను ఎవరూ పట్టించుకోలేదు, కన్న కొడుకుకు నేను భారమయ్యాను అనుకుంటూ కుమిలిపోయేది. అస్తమాను గదిలో అలా పడుకొని ఉన్న అత్తగారిని చూస్తూ కోడలు అత్తగారి వల్ల తన ఖర్చులు పెరుగుతున్నాయి, ఆమెను ఇక ఇంటి నుండి వెళ్ళగొట్టాలి అని రాత్రి భోజనం చేసే సమయంలో భర్తతో, ఏమండి మా అమ్మ నాన్నను ఒక 3 నెలలు ఉండడానికి రమ్మన్నాను. వారికి కూడా ఎవరున్నారు, నేను తప్ప. అందుకే ఇంట్లో ఉన్నవి 2 గదులు కాబట్టి అస్తమానం మీ అమ్మ ఇలా దగ్గుతూ ఉంటే బాగోదు. అందుకే మీ అమ్మను తీసుకెళ్ళి ఏదైనా వృద్ధాశ్రమంలో చేర్పించండి. అప్పుడు ఆ గది ఖాళీ అవుతుంది. మా అమ్మ నాన్న వచ్చి ఆ గదిలో ఉంటారు అని అన్నది. రమ్య, స్పృహలో ఉన్నావా? అసలే అమ్మ ఆరోగ్యం బాగాలేదు. ఈ సమయంలో ఆమెను తీసుకెళ్ళి అక్కడ ఎలా వదిలేస్తాము అన్నాడు భర్త ప్రవీణ్. నాకు కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి. మా అమ్మ నాన్నకు నేను ఒక్కగానొక్క కూతురిని. 3 సంవత్సరాల తర్వాత నన్ను చూడడానికి వస్తున్నారు వాళ్ళు. రావద్దని ఎలా చెప్పను? అయినా కేవలం 3 నెలలే కదా. తర్వాత మళ్ళీ వెళ్ళి మీ అమ్మను తీసుకురావచ్చు అన్నది రమ్య. అయినా మీ అమ్మ వల్ల ఒరిగేది ఏమీ లేదు. అస్తమానం ఆ దగ్గు శబ్దం తప్ప. మనకు బాబు ఉన్నాడు. వాడికి ఆ ఇన్ఫెక్షన్ సోకితే ఎలా? రోజు రోజుకి మన బాబుకి ఏమన్నా అవుతుందేమో అని భయపడుతూ బ్రతకడం నా వల్ల అవ్వదు అంటూ భర్త ముందు ఏడుస్తూ చెప్పింది రమ్య. రేపు ఉదయం మీ అమ్మకి విషయం చెప్పి సామాన్లు సర్దుకోమనండి. సాయంత్రానికి వృద్ధాశ్రమానికి తీసుకెళ్ళి దింపండి అన్నది. నువ్వు చెప్పింది నిజమే, నేను రేపు అమ్మతో మాట్లాడతాను అనుకుంటూ వెళ్ళిపోయాడు ప్రవీణ్. తన గది బయట నుండి భార్యాభర్తల మాటలు వింటున్న శోభ మనసు చాలా బాధపడింది. నేను వృద్ధాశ్రమానికి వెళ్ళాలా? కానీ నేనెందుకు వెళ్ళాలి? ఇది నా కొడుకు ఇల్లు, నా ఇల్లు కూడా కదా. నన్ను వృద్ధాశ్రమంలో వదలమని కోడలు ఎలా చెబుతుంది? ఎన్నో కష్టాలు భరించి కొడుకుని ఈ ప్రపంచంలోకి తీసుకువచ్చి పరిస్థితులతో పోరాడి పోషించి ఒక సమయంలో ముళ్ళబాటలో నడుస్తున్నప్పటికీ నా కొడుకుని గాయపరచనివ్వలేదు అనుకుంటూ రాత్రంతా ఆవిడకు నిద్ర పట్టలేదు. తన ప్రమేయం లేకుండా వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ గదిలోని కిటికీ వద్ద కుర్చీలో కూర్చుంది శోభ. తన కొడుకుని ఎంతో కష్టపడి తన కాళ్ళ మీద తను నిలబడేలా చేశాను. నా వల్లే ఈరోజు ఇంత స్థాయిలో ఉన్నాడు నా కొడుకు. కానీ అదే కొడుకు నన్ను వృద్ధాశ్రమానికి పంపాలని చూస్తున్నాడు అంటూ కన్నీరు కార్చింది. ఇలా ఆలోచిస్తున్నప్పుడు ఒక్కసారిగా దగ్గు ఎక్కువైంది. కొడుకును పిలిచి కాస్త వేడి నీళ్ళు ఇవ్వమని చెప్పాలనుకుంది. కానీ ఏ కొడుకు? తల్లిని ఇంటి నుండి పంపివేయాలని చూస్తున్న కొడుకా అనుకుంది. తనే వేడి నీళ్లు పెట్టుకొని తాగి నిద్రపోయింది. ఉదయం ప్రవీణ్ మరియు తన భార్య రమ్య చూసేటప్పటికీ తల్లి గది తలుపులు మూసి ఉన్నాయి. ఎప్పుడెప్పుడు అత్తగారిని ఇంటి నుండి పంపివేయాలి అని ఆలోచిస్తున్న కోడలు చూపంతా అత్తగారి గది వైపే ఉంది. 1 గంట తర్వాత కూడా తల్లి గది తలుపులు మూసే ఉండటంతో ఇంతసేపు ఎందుకు పడుకుంది అంటూ ఇద్దరూ కలిసి తల్లి గది వైపు వెళ్ళారు. ప్రవీణ్ మరియు రమ్య తల్లి గది తలుపులు తెరిచి లోపలికి వెళ్ళారు. కానీ తల్లి అక్కడ లేదు. అల్మారా తెరిచి ఉంది. తల్లి బట్టలు కూడా లేవు. అమ్మ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిందా అని ఇద్దరూ ఆలోచించడం మొదలుపెట్టారు. ఇంతలో ప్రవీణ్ కళ్ళు తల్లి మంచం మీద ఉన్న లెటర్ వైపు వెళ్ళాయి. అది చూడగానే ప్రవీణ్ మంచం దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి త్వరగా చదవడానికి తెరిచాడు. చదవడం మొదలుపెట్టాడు. ప్రియమైన ప్రవీణ్, నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. నువ్వు నీ భార్య నా గురించి ఏమనుకుంటున్నారో తెలిసినప్పటికీ నేను నిన్ను ద్వేషించలేకపోతున్నాను.
కేవలం నేను మంచి మాత్రమే ఆలోచిస్తాను. నా కన్న కొడుకువై ఉండి నాకు ఇంత పరాయివాడిలా ఎలా మారావు? తప్పు ఎవరిది? బహుశా ఈ జన్మలో ఇది అర్థం చేసుకోవడం నాకు సాధ్యం కాదేమో. వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఒక అమ్మ తన సొంత కొడుకు కోడలికి ఎందుకు భారంగా మారుతుంది? నా గురించి మీరు మాట్లాడుకున్న మాటలు నేను రాత్రి విన్నాను. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నా భవిష్యత్తును ఎలా గడపాలో నేను నిర్ణయించుకుంటాను. జీవితంలో నేను ఎప్పటికీ మీ మీద ఆధారపడను. నేను నీ తల్లిని. ఇంట్లో పాత సామాన్లతో పాటు నన్ను కూడా బయటపడేయాలనుకున్నారు మీరు. అందుకే నేను మీ ఇంటిని శాశ్వతంగా వదిలి వెళ్తున్నాను. నా ఈ నిర్ణయంతో మీ ఇద్దరి తలపైన ఉన్న భారం పోయి సుఖంగా ఉండండి. ఇట్లు అభాగ్యురాలు అయిన మీ అమ్మ. లెటర్ చదివిన ప్రవీణ్కు ఒక్క క్షణం కళ్ళలో నీళ్లు తిరిగాయి. అతడికి కూడా పశ్చాత్తాపం కలిగింది. కానీ అదంతా కాసేపటి వరకే. కొంతసేపటికి రమ్య తల్లిదండ్రి ఇంటికి చేరుకున్నారు. ఆపై ఇంటి వాతావరణం మారిపోయింది. ఎవరికి తల్లి వెళ్ళిపోయిందన్న బాధ లేదు. రాత్రికంతా ప్రవీణ్ తల్లిని మర్చిపోయాడు. ఇంట్లో పార్టీ లాంటి వాతావరణం ఏర్పడింది. బయట నుండి భోజనం ఆర్డర్ చేసి ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ వారి సరదాలతో బిజీ అయిపోయారు. ఇక భర్త చనిపోయినప్పటి నుంచి వితంతు పింఛను పొందుతున్న శోభ ఆ డబ్బులు తన వద్ద దాచిపెట్టుకునేది. ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందే గ్రహించిందేమో. మొట్టమొదట ఆ డబ్బుతో తనకు అవసరమైన మందులు కొన్నది. తరువాత తను భవిష్యత్తులో ఏం చేయాలో మనసులో నిర్ణయించుకుంది. తన పుట్టింటికి వెళ్ళాలని బస్సు ఎక్కి వెంటనే తన చెల్లెళ్ళు అందరికీ ఫోన్ చేసి మరుసటి రోజు తమ ఊరిలోని తల్లిదండ్రి ఇంట్లో కలవమని చెప్పింది. గంట ప్రయాణం చేశాక ఊరిలోనే ఇంటికి చేరుకుంది. తల్లి తండ్రి మరణించినప్పటి నుండి ఆ ఇల్లు మూతపడి ఉంది. తల్లి తండ్రి ఇద్దరూ మరణించాక అక్క చెల్లెళ్ళు తండ్రి సాగు చేస్తున్న వ్యవసాయ భూమిని కౌలుకి ఇచ్చారు మరియు ఇంటి తాళాలు పక్కింటి వాళ్లకు అప్పజెప్పారు. శోభ పక్కింటి వారి నుండి ఇంటి తాళాలు తీసుకొని తన ఇంటిలోకి ప్రవేశించాక స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంది. తన చిన్నప్పటి జ్ఞాపకాలు, తల్లి తండ్రి మరియు నానమ్మ అందరినీ గుర్తు చేసుకుంటూ ఉంటే కళ్ళు చెమర్చాయి ఆవిడకు. మరుసటి రోజు తన చెల్లెళ్ళు అందరూ ఆమెను కలవడానికి ఇంటికి వచ్చారు. అందరి ముందు తన పరిస్థితిని వివరించింది శోభ. చెల్లెళ్ళు అందరూ అక్కతో తమ ఇంటికి రమ్మని చెప్పారు. కానీ అందరూ వారి వారి అత్తమామలతో కలిసి ఉమ్మడిగా ఉన్నారు. కాబట్టి శోభ ఎవరి ఇంటికి వెళ్ళినా ఎక్కువ కాలం ఉండటం కుదరదు అని ఎవరితో చెల్లడానికి ఒప్పుకోలేదు. కౌలుకి ఇచ్చిన తండ్రి భూమిని ఇప్పుడు చెల్లెళ్ళందరూ ఏకగ్రీవంగా అక్కకు ఇచ్చారు. పెళ్లి కాక ముందు శోభ తండ్రికి పొలం పనులలో సహాయం చేసేది. అందుకే తనకు కాస్త వ్యవసాయం పనులు అలవాటు ఉండేవి. చెల్లెళ్ళందరూ అక్క చేతుల్లో తలా కాస్త డబ్బులు పెట్టి ప్రతి 2 నెలలకు ఒకసారి అందరం నిన్ను కలవడానికి వస్తాము, జాగ్రత్తగా ఉండు అని చెప్పారు. తన ప్రస్తుత అవసరాలను తీర్చుకోవడానికి ఆ డబ్బులు తీసుకుంది. కానీ భవిష్యత్తులో వారి డబ్బు తిరిగి ఇస్తానని కూడా ఆమె వారికి మాట ఇచ్చింది. పెళ్ళిళ్ళు అయ్యాక ఎవరి జీవితాలలో వారు బిజీ అయ్యాము. ఈ విధంగా అయినా కలవచ్చు అని అక్క చెల్లెళ్ళు సంతోషపడ్డారు. తెచ్చుకున్న మందులు సమయానికి వాడటం వలన ఇప్పుడు శోభగారి ఆరోగ్యం కుదుటపడింది. వ్యవసాయం గురించి అవగాహన ఉండటం వలన ఆమె పొలాల్లో కూలీలను నియమించి వ్యవసాయం చేయించింది. కొద్ది సమయంలోనే పొలాల్లోని పంటలు బాగా పండాయి మరియు మంచి ఆదాయం లభించడం ప్రారంభమైంది. క్రమంగా చెల్లెలు ఇచ్చిన నగదును కూడా తిరిగి ఇచ్చేసింది. తనకు కావాల్సిన డబ్బు దాచుకొని మిగిలిన డబ్బుతో సామాజిక సేవలు, పెట్టుబడి పెట్టడం ప్రారంభించింది. ఎందుకంటే జీవితంలో తను అనుభవించిన కష్టాలు ఇంకొక ఒంటరి ఆడవాళ్ళు అనుభవించకూడదు అనుకుంది. అందుకే ఆమె తనలాంటి ఇతర విద్యార్థులు మరియు వృద్ధులకు సహాయం చేయడం ప్రారంభించింది. ఆమె చేపట్టిన సామాజిక సేవ గ్రామం అంతటా ప్రసిద్ధి చెందింది. అనేక సామాజిక సంస్థలు కూడా ముందుకు వచ్చి ఆమెకు మద్దతును ఇవ్వడం ప్రారంభించాయి. తాను అనుకున్నది సాధించిన శోభ ఒంటరిగా సంతోషంగా జీవించడం ప్రారంభించింది. తనకప్పుడప్పుడు జీవితంలో ఎదురైన జ్ఞాపకాలు గుర్తుకు వచ్చేవి. కానీ ఎప్పుడూ తనను తాను బలహీనంగా మారనివ్వలేదు. చదువు లేకపోవటంతో తను ఎదుర్కొన్న పరిస్థితులు ఇతర ఆడపిల్లలకు జరగకూడదని భావించింది. అందుకే గ్రామంలోని పేద ఆడపిల్లలందరినీ చదివించే బాధ్యతను ఆమె తీసుకుంది. ఆర్థికంగా సహాయం చేసింది. ఇన్ని రోజులు కొడుకు ఒత్తిడితో జీవించిన శోభ ఈరోజు సోషల్ వర్కర్గా పేరు తెచ్చుకుంది. చుట్టుపక్కల గ్రామాల్లో ఆమె విలువ పెరిగింది.
అనేక సంస్థలు ఆమెను సత్కరించాయి. ఒకరోజు ఉదయాన్నే న్యూస్ పేపర్ చదవడానికి పేపర్ తెరిచిన ప్రవీణ్కు తన తల్లి ఫోటో, తల్లికి దొరికిన ప్రజాదరణ చూసి షాక్ అయ్యాడు. ఆమెకు భారీ సన్మానం జరుగుతుందని పేపర్లో చూసి డబ్బులు వస్తాయని తెలియగానే వెంటనే భార్యకు విషయం చెప్పాడు. పేపర్లో అత్తగారి ఫోటో చూసి షాక్ అయిన కోడలు భర్తతో, మీరు అత్తయ్య గారి ఒక్కగానొక్క కొడుకు, ఆమె తన ఆస్తిని మీకు ఇవ్వకపోతే ఎవరికిస్తుంది? ఆమె ఆస్తిపై మీకు పూర్తిగా హక్కు ఉంది. మనం వెంటనే బయలుదేరి అత్తయ్య గారి వద్దకు వెళ్ళి ఆవిడను పిలుచుకొని వద్దామన్నది. ఆస్తిపై దురాశతో కొడుకు కోడళ్ళు ఇద్దరూ వెంటనే ఊరు బయలుదేరారు. ఇంటికి చేరుకోగానే ఇంటిలోని పనిమనిషి శోభా గారు ఏదో ఫంక్షన్ ప్రారంభోత్సవానికి వెళ్ళారని చెప్పాడు. కొడుకు కోడలు ఇద్దరూ ఇంటికి దగ్గరలోనే ఉన్న తల్లి పండించిన పొలాలను చూడ్డానికి వెళ్ళారు. పొలాల్లో పచ్చని పంటలు చూసి ఇంత తక్కువ సమయంలో అమ్మ ఎంత సాధించింది అని ఇద్దరూ ఆశ్చర్యపోయారు. పెద్దగా హారన్ మోగడంతో ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశారు భార్యాభర్తలు. ఎదురుగా తల్లి శోభగారు స్కూటర్ నడుపుతూ ఇంటికి తిరిగి వస్తోంది. ఆమె ముఖంలో ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపిస్తుంది. కొడుకుని చూడగానే ఒక్కసారి శోభగారి మనసులో అనురాగం కలిగింది. కానీ కొడుకు చేసిన దుర్మార్గం ముందు అనురాగం చిన్నబోయింది. ఇక్కడకు ఎందుకు వచ్చారు అని అడిగింది. అప్పుడు ప్రవీణ్ తల్లి పాదాలను తాకి, అమ్మా, మేము నిన్ను ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాము. ఇప్పుడు నువ్వు అపరిచితులతో ఉండటం అంత మంచిది కాదు. నీ ఇంట్లోనే నీ కుటుంబ సభ్యులతో కలిసి ఉండటమే నీకు మంచిది అన్నాడు. అత్తయ్య, ఈ బాధ్యతలన్నీ మేము చూసుకుంటామని చెప్పింది కోడలు. కానీ తన కొడుకు కోడలు గురించి బాగా తెలిసిన శోభ వెంటనే వారి అత్యాశను గుర్తించి సొంత తల్లిని ఇంటి నుండి తరిమేశారు. నేను మీ మాటలు విని మీతో వచ్చేస్తా అనుకుంటున్నారా? ఈ లోకంలో మన అనుకునేవారు కూడా మన సొంతం కాదు అని నేను మీ నుండి నేర్చుకున్నాను. మీరు అపరిచితులని పిలుస్తున్న వ్యక్తులే అసలు మనుషులు. నేను ఎంచుకున్న నా ఈ జీవితంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాకు మీ వల్ల జరిగిన అవమానాన్ని నిజంగానే అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఆ తర్వాతే ధైర్యం చేసి అడుగు ముందుకు వేయగలిగాను. ఇప్పుడు నా జీవితానికి ఒక అర్థం దొరికింది. ఇప్పుడు మీతో కలిసి ఉండటం నాకు అస్సలు ఇష్టం లేదు. వీళ్ళే నా కుటుంబం. అలాగే మీరు కోరుకుంటున్న నా ఆస్తి విషయానికి వస్తే నేను జీవించి ఉండగా, అలాగే నా మరణం తర్వాత కూడా ఈ ఆస్తి నుండి మీకు ఒక్క రూపాయి కూడా రాదు అని శోభ తన పని మనిషిని పిలిచి, కృష్ణయ్య, అతిథులు వచ్చారు, వారికి ఫలహారం ఏర్పాటు చేయండి, నేను పొలం దాకా వెళ్ళొస్తాను అంటూ శోభ స్కూటర్ మీద బయలుదేరి వెళ్ళిపోయింది. కొడుకు కోడలు ఇద్దరూ మౌనంగా నిలబడిపోయారు. కథ సమాప్తం. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్.